ఎంజీరావు గారు, పాలు తాగితే పిల్లల్లో బలం వస్తుంది, గ్రోత్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి పాలు తాగిస్తూ ఉంటారు. చాలా మంది ప్రతి వారు కూడా పాలు తాగుతూ ఉంటారు, ఎందుకంటే బలం వస్తుంది, ఆరోగ్యం అని చెప్పేసి. కానీ కొన్ని చాలా సంచలన విషయాలు, అసలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే విషయాలు. జస్ట్ పాల్లో, 1 లీటర్ పాల్లో జస్ట్ 100 ml మాత్రమే పాలు ఉంటుందట. మిగిలిందంతా కూడా యూరియా, తర్వాత డిటర్జెంట్ పౌడర్, కాస్టిక్ సోడా, పామ్ ఆయిల్ ఇవన్నీ కలిపి పాలు తయారు చేస్తున్న సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక క్యాన్సర్ హబ్గా ఇండియా అయిపోతుందనే అంచనాలు కూడా కొంతమంది, అంటే కొన్ని భయాలను కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఏంటి అసలు పాల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉన్నాం కదా, ఈ తిరుమల లడ్డు అంశం. అలాగే పన్నీర్, మొన్న ఒక కథనం వచ్చింది, పన్నీర్ మొత్తం 90% పన్నీర్ అనేది కల్తీ అని చెప్పేసి. అసలు ఏది కల్తీ, ఏది మంచిది అనేది తేల్చుకోలేకపోతున్న పరిస్థితి. ఆరోగ్యం కోసం తిన్నాము అనుకుంటే అదే అనారోగ్యం, అందులోనూ క్యాన్సర్ బారిన పడేలా చేస్తోంది అనే భయాలు వ్యక్తమవుతుంది. ఏమంటారు? ఎస్ అండి, నేను ముందు ఇది పాలు, పన్నీరు, చీజు, ఈ నెయ్యిలు ఇవన్నీ కల్తీ కోసం చెప్పేటప్పుడు మీకు ఒక హార్డ్ ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. అదేంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ క్యాన్సర్ వస్తే హైదరాబాద్లో బసవతారకం అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని 1-2 క్యాన్సర్ హాస్పిటల్ ఉండే. కానీ ఈరోజు ఈ ఒక్క హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనే సుమారు 100 దాకా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. మిగిలిన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అంటే వాళ్ళు కూడా క్యాన్సర్ వార్డులు ఓపెన్ చేస్తే 100 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ క్యాన్సర్ పేషెంట్లకి బెడ్లు సరిపోలేని పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. అంటే ఇండియా ఆల్రెడీ క్యాన్సర్ హబ్గా తయారైపోయింది. క్యాన్సర్ హబ్ అవ్వడం కాదండి, ఆల్రెడీ అయిపోయింది. దీని వెనకాల ఒక సైలెంట్ కిల్లర్ ఏంటంటే ఫుడ్ కల్తీ, ఈ ఫుడ్ అడల్ట్రేషన్. ఇది 3వ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ జనాలను ఇప్పుడే చంపేస్తుంది. ఇది చాలా దారుణంగా హింసించి చంపేస్తుంది అనమాట. చూడండి, ఒక యాడ్ వస్తుంది, ముఖేష్ అని ఇలాంటి యాడ్ అనమాట. అలాంటి యాడ్లు మనం చూస్తున్నాం. ఈరోజు గుజరాత్లో 300 లీటర్లతో 1800 లీటర్లు తయారు చేసే కెమికల్ పాలు పట్టుకున్నారు. హెరిటేజ్ కూడా పెరుగు బాగాలేదని FSSI, ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSI అది నోటీస్ ఇష్యూ చేసింది. ఈవెన్ అమూల్, ఏ మిల్క్ బ్రాండ్ కూడా ఈ రోజు మనకు మంచిది కదా. ఎందుకంటే అమూల్ అక్కడ మంచిగా తయారు చేసి అమ్మిన మధ్యలో ఏమవుతుందో తెలియదు, పాకెట్లు. భారతదేశంలో ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 90% కంటే ఎక్కువ పాలు కల్తీకి గురవుతున్నాయి. మరి ప్రపంచంలో అత్యధిక పాలను సప్లై చేసే, ఉత్పత్తి చేసే దేశమే ఇండియా. సరిపడా మనకు ఉంది, ఎగుమతి చేసే దశలో ఉన్న ఎందుకు కల్తీ అవుతుంది? ప్రాఫిటీరింగ్, ఎవడో పట్టించుకుంటలే. తర్వాత ఇండియా పన్నీర్ అంటేనే శాకాహారులకి స్వర్గధామం అనమాట. వాళ్ళు ఎక్కువ తినేది. పిల్లలు ఇప్పుడు ఢిల్లీ వెళ్తే మనకి రోజుకు పన్నీర్ కిలోల చొప్పున కొట్టి పిల్లలకు పెడుతూ ఉంటారు, ముఖ్యంగా సిక్కుల వాళ్ళు. అదంతా దారుణం. ఒక తల్లి పిల్లోడికి పాలు ఎలా ఇస్తుందంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇప్పుడు లేదు. మ్యాక్సిమం చాలా మంది పాలు దాంతో పాటైనా ఇస్తారు. కానీ ఒక తల్లి ఒక బిడ్డకి పాలు ఏ స్థితిలో ఇస్తుంటే, ఆ పాలల్లో విషం కలిపి తల్లితోనే మనం విషం ఇప్పిస్తున్నాం పిల్లలకి. దారుణమైన పరిస్థితి అనమాట. చాలా చాలా దారుణం. దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంటంటే, ఈ కల్తీ పాలు, కల్తీ పన్నీరు, కల్తీ చీజు, ఈ కల్తీ పాల పదార్థాలు కల్తీ వల్ల ఏమవుతుంది అంటే, ముఖ్యంగా క్యాన్సర్స్ వస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత కిడ్నీస్ పాడవుతాయి. తర్వాత బ్రాంకైటిస్ లాంటి డిసీజెస్ వస్తాయి. తర్వాత హార్ట్ డిసీజ్ వస్తాయి. అంటే రాని అన్ని రోగాలకి సర్వం అక్కడ ఉందన్నమాట. అందులో వాడే ఏంటంటే డిటర్జెంట్లు, మనం బట్టలు ఉతుక్కుని చేతులతో కూడా తాకని ఈ బాత్రూమ్ క్లీనర్స్ ఉపయోగిస్తున్నారన్నమాట. అందులో వాటిని మనం పాలు పదార్థాలు చక్కగా తాగేస్తున్నాం, మన పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాం. ఒక తల్లి బిడ్డకే ఇచ్చేస్తుంది. ఈ సృష్టిలో ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే, ఈ బిడ్డకే మనం విషయం ఇప్పించేస్తున్నారు వాళ్ళు. ఈ డిటర్జెంట్లు, బాత్రూమ్ క్లీనర్స్, ఈ పేర్లు కూడా చెప్పినా చాలా దారుణంగా ఉంటుంది అనమాట, అసహ్యం. అవన్నీ కలిపేస్తున్నారు. ఎన్ని చేసినా ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు ఇక్కడ విఫలం అయినాయని చెప్పాలన్నమాట. FSSI, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్, వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అక్కడ కూడా అవినీతి, వాళ్ళు కూడా ఏదో తూతు మంత్రంగా చేస్తారన్నమాట. ఈ నోయిడా దగ్గర, తర్వాత హైదరాబాద్లో ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ చూస్తే 90 to above 90% మిల్క్ అంతా ఈరోజు అడల్టరేషన్, కల్తీలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, FSSI, స్టేట్ లెవెల్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్లు, అసలు అక్కడ ఇండియా లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఈ ప్రయోగశాలలు ఇవన్నీ నిర్వీర్యం అయిపోయి వీళ్ళ అథారిటీ. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కంట్రోలింగ్ త్రూ కరప్టెడ్ మనీ అనమాట. బిలియన్ డాలర్స్ ఉన్నాయి, వాళ్ళు కంట్రోల్ చేసేస్తున్నారు. వ్యవస్థనే వాళ్ళు కంట్రోల్లో తీసేసుకున్నారని చెప్పవచ్చు అనమాట. అత్యంత దారుణం. ఇది యుద్ధాల కంటే, అణుయుద్ధం కంటే డేంజరు భారతదేశంలో కల్తీ. అది కూడా మిల్క్ పదార్థాలు అన్నమాట, పాల పదార్థాలు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం.
ఏ బ్రాండ్ కూడా స్వచ్ఛంగా ఉందని తెలియదు. కొంతమంది అంటూ ఉంటారన్నమాట, ప్రతిరోజు పెద్ద పెద్ద డైరీ కంపెనీల దగ్గర జాగ్రత్తగా ఒక 24 గంటల చుట్టుపక్కల వాళ్ళు, అంటే ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ చెప్తున్నారన్నమాట నేను అడిగినప్పుడు, ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, గ్రామాల్లో ఉన్న వాళ్ళని పాల ఫ్యాక్టరీ దగ్గర చుట్టుపక్కల అడుగుతారంట వాళ్ళ ఇన్వెస్టిగేషన్. అడిగితే రోజుకు ఒక్కొక్కటి ఒక యూరియా బస్తాలతో ఒక పెద్ద లోడ్ వెళ్తూ ఉంటుంది అంట. యూరియాతో పని ఏంటండి ఈ పాల పదార్థాలు తయారు చేసే వాళ్ళకి? యూరియాతో పని ఏంటి? తర్వాత పెద్ద పెద్ద సిటీల్లో మార్నింగే పాల క్యాన్లు పట్టుకుని వెళ్తారన్నమాట. గేదెలు డైరీలు పట్టుకుని వస్తున్నాం, డైరీల్లోంచి మేము ఇప్పుడే పట్టుకొస్తున్నామని పోస్తారు. దారుణమైన మిల్క్ అనమాట. ఎవరైనా అవుట్స్కట్స్కి వెళ్ళి చక్కగా ఒక కార్లో కూర్చొని అద్దాలకు క్లోజ్ చేసుకుని చూడండి, లేకపోతే దూరంగా ఉండి చూడండి, ఆ పాల ప్యాకెట్లో మళ్ళీ ఈ పాల ప్యాకెట్లో కలిపి దాంట్లో కాస్త యూరియాలు అవి వేసి చక్కగా తయారు చేస్తారు. దారుణమైన పరిస్థితి. భారతదేశంలో నేషనల్ డ్రింక్ అని పిలుస్తాం, అదేంటంటే టీ. భారతదేశంలో కోట్ల మంది టీ అమ్ముకుని బతుకుతారు. ప్రతిరోజు భారతదేశంలో 145 కోట్లలో, నిజంగా చెప్తున్నానండి, 100 కోట్ల మంది టీ తాగుతారన్నమాట. కానీ అదంతా విషం. ఆ పాలన్నీ యూరియా పాలతో రాబోతున్నాయి. చాలా దారుణమైన యూరియా అంటే చాలా ఊహించండి. ఈవెన్ మన ఇండియాలో అగ్రికల్చర్కి యూరియా కొరత ఉంటుంది. రైతులు వెళ్ళి యూరియా కోసం క్యూలో నిలబడతారు. కానీ పాల పదార్థాల్లో డైరీలకి ఈ పాల పదార్థాలు యూరియా పాలు తయారు చేసే వాళ్ళకి మాత్రం యూరియా కొరత ఉండదు. ఎక్కడ నుంచి వాళ్ళకి యూరియా వెళ్తుంది? ఎక్కడ నుంచి? ఈ FSSAI లాంటి ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇది ఒక పెద్ద మిస్టరీ. ఒక మూవీ కూడా మనం చూసాం, తమిళ మూవీలో ఇలాంటివన్నీ తమిళ్లోనూ అద్భుతంగా వస్తాయేమో. జై భీము అని, భారతీయుడని, ఈ అపరిచితుడని, పాల, ఇలాంటివన్నీ ఒక కల్తీలు, వాటర్ కల్తీలు తమిళనాడు నుంచే పుట్టుకొస్తాయి అనమాట. దీన్ని ఎవరో మిగిలిన సినిమాలు కూడా తీరు బయటికి. రీసెంట్ గా తమిళ డైరెక్టర్ని ఒక జర్నలిస్ట్ అడుగుతారన్నమాట, ఏమని అంటే, మీ దగ్గర మిగిలిన తెలుగు ఈ సినిమాల కంటే మీకు అంత కలెక్షన్స్ రావు గ్లోబల్ లా అంటే, మేము సామాజికమైన విషయాలు తీస్తామని కల్తీ మీద ఒక సినిమా తీసి కూడా హిట్ కొట్టారు, గుర్తుపెట్టుకోండి. బాధపడతాం అనమాట. ఈవెన్ ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా దీన్ని రైట్ చేయవలసిన సమయం ఆసన్నమైందండి. ఇది 3వ ప్రపంచ యుద్ధం కంటే, పాక్ టెర్రరిజం కంటే డేంజర్. అతి శక్తివంతంగా ఇది భారతదేశాన్ని కబలించేస్తుంది, నెక్స్ట్ తరాన్ని నాశనం చేస్తుంది, క్యాన్సర్ హబ్గా తయారు చేస్తుంది, హార్ట్ డిసీజులకు ఆల్రెడీ హబ్ అయిపోయింది ఇండియా, డయాబెటీస్కి ఆల్రెడీ హబ్ అయిపోయింది ఇండియా. చాలా దారుణమైన పరిస్థితి. మరి ఈ విషయం మీద చర్చ ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయంలో పార్లమెంట్లో ఎందుకు చర్చలు జరగవు? ఒకరికొకరు మాట్లాడతారు. చూడండి, తిరుపతి లడ్డూకే దిక్కులేని పరిస్థితి ఇక్కడ ఉంది. భగవంతుడి ప్రసాదానికి ఇక చంటి పిల్లలకి తల్లి పెట్టే పాలే విషం పెడుతుంది అనే పరిస్థితి ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇప్పుడు భారత ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అని 2006 ఉంది, దాన్ని సవరించి ఉరిశిక్ష చేయండి. ఫేక్ మెడిసిన్స్ తయారు చేసిన, ఫేక్ పెస్టిసైడ్ చేసిన ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేయండి. వాటిని నిరోధించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ని చాలా శక్తివంతం చేయండి, చాలా శక్తివంతం చేయాలి. ఒక యాంటీ టెర్రరిస్ట్ ATS కంటే ఎక్కువ శక్తివంతంగా అయితే వాళ్ళకంటే డేంజర్ ఉన్నారు ఇండియాలో టెర్రరిస్టులు అనమాట. టెర్రరిజం కంటే డేంజర్ ఉంది. ATS అంటే ఒకటి పెట్టండి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి. ఫుడ్ సేఫ్టీ రిక్రూట్మెంట్లు ఎన్ని అవుతున్నాయి? వాళ్ళంతా కరప్షన్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ACPకి దొరికే పరిస్థితి. పెద్ద పెద్ద బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ అన్ని కార్పొరేట్, ఆ బ్రాండ్స్ అన్ని పొలిటీషియన్సే. మళ్ళీ వాళ్ళ దొరికినా దానికోసం మాట్లాడరు. తిరుపతి లడ్డు కోసం మాట్లాడే వాళ్ళు వాళ్లే నడుపుతున్న కంపెనీలో నోటీసుల కోసం మాట్లాడరు. ఇక్కడ అమూల్ నుంచి కూడా కల్తీ. అంటే నేనేమంటున్నానంటే, హెరిటేజ్కి నోటీస్ వచ్చిందంటే హెరిటేజ్ మిల్క్ డైరీలో బాగా మాట్లాడవచ్చు, కానీ కిందకు వచ్చేటప్పుడు దాంట్లో మిల్క్ నుంచి ఎన్నో చాలా జరుగుతాయి. అలా కూడా జరగవచ్చు, నేను అంటున్నాను కాదు. అమూల్ కూడా అలాగే జరుగుతుంది. మదర్ డైరీ, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరీ, ఆనంద డైరీ, వాటికే అవినీతి అయిపోయింది. ఈవెన్ పతాంజలి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవినీతి అయిపోయింది, పాలపొడి ఇదంతా. అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? దిస్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి, లాట్ ఆఫ్ స్టెప్స్ కావాలి. ఒక ప్రధానమంత్రి నేతృత్వంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు అని ఉంటాయి, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అని ఉంటాయి, ఏ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ అగ్రికల్చర్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఈ టెర్రరిజం, ఇలాంటివి ఉంటాయి కదండి. ఇప్పుడు భారతదేశంలో కావాల్సింది క్యాబినెట్ కమిటీ ఆన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒకటి కావాలన్నమాట. ఇలా చెప్పుకుపోతే లేకపోతే రాజ్యాంగ వ్యవస్థే కొలాప్స్ అయిపోయింది. పన్నీర్లో 99% కల్తీ, అతిపెద్ద పదార్థం అంట భారతదేశంలో కల్తీకి గురయ్యేది. చాలా దారుణమైన విషయం, చాలా దారుణమైన. ఈ విషయం మీద ఎక్కువ చర్చలు జరగాలి, మీడియా దృష్టి కేంద్రీకరించాలి. ఇవన్నీ చేయగలిగితేనే మనం దాని నుంచి, ఆ భూత 3వ ప్రపంచ యుద్ధం నుంచి బయటపడతాం.